నేను అవుట్ కాదు, అది నో బాల్. ఆ మాట చెప్పాలి మీరు కాదు, ఎంపైర్ ఎంపైర్. సంగీత నేను అవుట్ కాదు. ఏయ్ చంపేస్తాను, నేను అవుట్ కాదు. నేను అవుట్ కాదు, నేను అవుట్ కాదు, నేను అవుట్ కాదు. అరే నేను అవుట్ కాదు, నేను రెడీగా లేను, నేను రెడీగా లేను. ఇంకోసారి అవుట్ అవుట్. నమస్తే బామ్మగారు, మేము జనాభా లెక్కల కోసం వచ్చాం. ఇక్కడ చందాలు చట్టుబండలు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు పాపా. అయ్యో అది కాదండి, నేను జనాభా లెక్కల గురించి వచ్చాను. ఇప్పటికే 12 ఏళ్ల బట్టి ఇంట్లో పడి తింటున్నాడు ఆ వేణుగాడు. ఇంకా అర్థమైన వాళ్ళకి దాన ధర్మాలు చేస్తే మేము కూడా నీలాగే రోడ్డును పడాలి పాపా. అమ్మో ఇవి సౌండ్ ఇంజనీర్ లా ఉంది. అయిపోయావు రే, ఈసారి నా చేతిలో అయిపోయావు. లేదు గానీ ముందు మీ చేతిలో ఉన్న బాల్ వదలండి చూద్దాం. 4 కాదు సింగిల్. అదేంటది? ఆ గోడ తగిలితే 4, కిటికీ తగిలితే 2, మన బామ్మ తగిలితే 6 అని ముందే అనుకున్నాం కదా. 4 బ్రేక్ ఫర్ ది డ్రింక్స్, పెప్సీ తాగొస్తాను. మాది బ్రేకే. మాకు బ్రేక్ లేదు. అలా కొయ్యి ముక్కలాగా నిలబడి చూస్తావేమే మొదలొస్తాదానా పాపా. అయ్యయ్యో పొద్దున్న ఆవిడతో పెట్టుకున్నామే మా బతకాలనే. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? నేను సెన్సస్ నుంచి వచ్చాను సార్. అబ్బాయి దానికి ఒక్క కానే ఇచ్చావంటే ఊరుకోనా? నువ్వు నోరు మీవే. రాసుకోండి. నా పేరు మోహన్ రావు, 38 సంవత్సరాల పైన కొద్ది నెలల. 100 నెలలు వేసుకోండి. నా భార్య సంగీత 37 సంవత్సరాలు. నా కొడుకు వేణు, వాడికి 22 సంవత్సరాలు. నా కూతురు రేఖ 18 సంవత్సరాలు. మా అమ్మ భానుమతి వయస్సు స్వీట్ 16. 60 ఇయర్స్ బ్యాక్ లేండి. వీడి పేరు సునీలు. వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం మీ లెక్క కోసమే పుట్టాడు. రాసుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకే థాంక్స్, వెళ్ళండి. అదంతా ఏంటే జూలియా రాబర్ట్స్ ఒక్కదాన్ని తినేస్తున్నావు ఏంటి? ఒరే దరిద్రుడా, ఎప్పుడు చూసినా మా ఇంట్లో పడి తింటావేరా? నీకు అసలు కొంప గోడు ఇల్లు వాకిలు లేవా? ఎంతమంది పడి తింటారా మా ఇంట్లో? చిచి, ఎలిజబెత్ టేలరే ఇంత మాట అన్న తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఆంటీ 2 దోశలు ఏంటి, తినేసి వెళ్ళిపోతాను. బ్రహ్మం పిలుస్తున్నారా? మీరు అర్జున్ కిందకు వచ్చేయండి. రండిరా రండి, మిమ్మల్ని కొమ్ములతో పొడిచి చంపించేస్తా. ఏంటి బ్రహ్మం పిలిచావు? బ్రహ్మమా గారేదిరా? సాబార్లు వేసుకుని తీరేసా. బ్యాటరీ చెప్పు. ఇవాళతో మీ పని క్లోజ్ రా. మీతో ఆడుకుంటా ఒక ఆట. ఆట? అయ్యో పాపం, ఒకవేళ నువ్వు ఓడిపోతే నువ్వు? మీరు నాతో ఆడుకుంటారా? అర్రే ఫెస్టివల్ ఆఫర్ మామా. ఓకే చెప్పుకో బాబాయ్. నువ్వు నీ మూక ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలి. ఎందుకో తెలుసా? నువ్వు ఒక అందమైన ఫిగర్ ని, ఇక్కడ వరకు డ్రెస్ వేసుకున్న ఫిగర్ ని మోటార్ సైకిల్ ఎక్కించుకొని వెళ్ళటం నా కళ్ళారా చూసా. నువ్వు అమ్మాయి గురించి అలా బేడగా మాట్లాడకయ్యా. ఎవరింటికి వచ్చింది తెలిసిందంటే కారిపోతుంది నీకు. ఎవరింటికి వచ్చిందయ్యా? కెప్టెన్ రోవి. ఓడిపోయా బాబాయ్. ఆ విషయం మాకు తెలుసు. ఆట ఏంటో చెప్పండి. ఆట తిరగండి. తిరగడానికి ఆటకి సంబంధం ఏంటి? చెప్తానండి. అన్నిటికి కంగారండి మీకు. ఎవరు కొట్టారో చెప్పుకో, అదే ఆట. అటు తిరిగితే ఎలా తెలుస్తుందమ్మా? ఇటు తిరిగినప్పుడు కొట్టండి, ఈజీగా చెప్పేస్తా. అలా చేస్తే పిల్లడు కూడా చెప్తాడమ్మా. అది కదా ఆట, ఇది ఆట. తిరుగు. తిరిగా ఈసారి ఈజీగా పట్టేస్తా. కొట్టు. చూసుకుందాం. ఇదిగో చూడు, తెలిసిపోతుంది. అరే బక్కడా, నువ్వే కదరా కొట్టింది? నేనైతే అలా కొట్టను. మరి ఎలా కొడతావు? రేయ్ చూస్తున్నాను రా, ఇవాళ మీరు గెలవచ్చు. తొందరలోనే మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తాను. నేనేంటో ప్రూవ్ చేసుకుంటా.